भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు పరమాత్మని జీవాత్మ యొక్క ఏదైతే అంతఃకరణం ఉందో, అంటే జీవుడు శరీరమున అంతఃకరణముగా ఉంటాడు కదా, మరి ఎక్కడైతే ఉపనిషత్తుల యందు అంతఃకరణము అనే శబ్దం వస్తుందో అది జీవాత్మ వాచకమా పరమాత్మ వాచకమా అని ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే పరమాత్మ తత్వము శ్రవణం అంటే వినడములో ఉన్నంత వింటూ ఉంటే రుచికరముగా ఉంటుంది. ఎందుకంటే పరమాత్మలో ఉన్న గుణములే అటువంటివి కనుక అది మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ పరమాత్మని పొందాలి అంటే, పరమాత్మని యొక్క దరి చేరాలి అంటే ఏదైతే మార్గం ఉందో అది చాలా కఠినముగా ఉంది. వినడము వినిపించడము గుణాలను వర్ణించడములో పెద్ద కష్టం లేదు, ఆనందం ఉంది. కానీ పరమాత్మని పొందుటకు ఏదైతే అంతర్గతముగా వంతెన ఉందో దాన్ని మనం బ్రహ్మ సేతు అంటాము. ఆ బ్రహ్మ సేతు వరకు వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ కష్టము అంటే సిద్ధ పురుషులకు యోగ పురుషులకు ఒకానొకప్పుడు వాళ్ళు చాలా అభ్యాసం చేసిండ్రు గనక వర్తమానములో సిద్ధ పురుషులకు యోగ పురుషులకు కష్టం కాదు. కానీ మనలాంటి వారిని ఈ మార్గములో వెళ్ళాలి అంటే చాలా సంశయాలను తొలగించుకోవలసి వస్తుంది. ఒకటి ఏమిటి అంటే దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశమున ఆ సంతానము అదృష్టవంతులు ఏ సంతానమునకైతే ధార్మికులైన తల్లిదండ్రులు లభిస్తారో, అంటే ధర్మబద్ధమైన జీవనము గడుపుతున్న తల్లిదండ్రులు లభిస్తే కొంత సంస్కారాలు ఆదర్శముగా మర్యాద పూర్వకంగా ఉంటారు. కానీ ధనికులైన తల్లిదండ్రులు, ఆ ధనికులైన తల్లిదండ్రుల్లో నమ్రత లేదు, వాళ్ళ జీవితంలో ఎదురు తిరుగులేదు, వాళ్ళు ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. అటువంటి వారు ఆ బిడ్డలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సామాజిక వ్యక్తులతో కానీ ప్రవర్తించేటప్పుడు అందులో
ప్రీతియుక్త వ్యవహారం ఉండదు, కఠోర వ్యవహారమే ఉంటుంది. అందువలన ఆత్మ యొక్క సంస్కారాలు స్థిరముగా ఉండాలి, దృఢముగా ఉండాలి అంటే అది తల్లిదండ్రులు, గురువు, మిత్రమండలి, బంధువర్గము, సమాజంలో అటువంటి సాధు సంతువులు అగుపడితే కొంతవరకు ఈ ప్రారంభ దశలో ఉన్న ఆత్మ యొక్క సంస్కారాలు బలపడుతుంది. కానీ బ్రహ్మతత్వాన్ని వర్ణించే గురువులు కోకోళ్ళుగా ఉండొచ్చు లోకమున. దేవుని చూడ దండం పెట్టుకో అని చెప్పే తల్లిదండ్రులు ఉండొచ్చు. దేవుణ్ణి నమ్మవా, నమ్మాలి, పాపం తగులుతుంది అని ఏదో విధముగా భగవత్ నామాన్ని ఉచ్చరింపజేసే గృహాలు ఉండొచ్చు. కానీ బ్రహ్మసేతువు ఎక్కే గృహము లోకమున చాలా అరుదు. ఎందుకంటే మనము చాలా బుద్ధిమంతులము, గొప్పవాళ్ళం కూడా. అందుకనే అంతర్గతముగా బ్రహ్మసేతు ఎక్కడం కష్టం. అందుకని ఏం చేసినాము, ఎత్తుకొండలు తీసుకున్నాం, దానిపైన వంతెన కట్టారు. అక్కడ రాజ్య పరిపాలన చేసినప్పుడు వాళ్ళొక చిహ్నాలు పెట్టుకుంటారు. ఆ చిహ్నము ఉంది అంటే అది వాళ్ళ ఆధీనంలో ఉన్న రాజ్యము అని అర్థం. ఎందుకంటే దండెత్తి వెళ్ళే వాళ్ళు అక్కడ యుద్ధం చేసి గెలిస్తే అది వాళ్ళకి అయ్యేది. అందుకని ఎక్కడెక్కడ ఆ రాజు దండెత్తి చిహ్నాలు పెట్టుకుంటాడో ఇక అది వారి వారసత్వముగా వస్తున్నటువంటి చిహ్నాలని మనం సృష్టికర్తగా భావించి నేడు చాలా ప్రసిద్ధముగా ఉన్నవి అటువంటి తీర్థస్థలాలు. కావున మనం అందరం ఏమనుకుంటాము, అటువంటి స్థలాలకి వెళ్తే తప్పకుండా మనం ఇక సృష్టికర్తని దర్శించుకున్నాం, మన జన్మ ధన్యమైపోయింది, ఇక మనం పుణ్యలోకములో ప్రవేశిస్తాము అన్న జ్ఞానమే లోకములో చాలా అధికంగా ఉంది. దాన్ని వ్యాప్తి చేసే గురువులు, దాన్నే వర్ణించే తల్లిదండ్రులు, బంధువర్గము, మిత్రమండలి చాలా ఎక్కువగా ఉంది అనడానికి అవకాశం ఉంది. అదే జరుగుతుంది లోకములో. కానీ ఉపనిషత్తుకారుడు చెప్పినట్టుగా, దర్శన శాస్త్రకారుడు చెప్పినట్టుగా, మూలములో వేదము ఉపదేశించినట్టుగా పరమాత్ముని అంతర్గతంగానే మనం పొందగలుగుతాము అనేది దాన్ని మనం చాలా లుప్త ప్రాయములో చూస్తున్నాము అనుకోవచ్చు. అందుకనే ఇన్ని సంశయాలు. ఇప్పుడు శరీరములో అంతఃకరణం అన్నప్పుడు జీవుడు అంటాము, అది పరమాత్మునికి వర్తిస్తుందా, జీవునికి వర్తిస్తుందా అనేది ఎన్ని రకాలుగా సంశయాలున్నా నిజంగా వ్యాస మహర్షి ఈ వేదాంత దర్శనము ఒక్కొక్క సూత్రాన్ని రాసేటప్పుడు అతను ఎంత భ్రమణము చేసి ఉంటాడు. ఆయన బ్రహ్మ గురించి వ్యాఖ్యానం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ సభలో ఏ విధంగా ప్రశ్నలు వచ్చుంటాయో, మానవ మస్తిష్కమున ఎటువంటి సందేహాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా లిపిబద్ధం చేశాడే ఆ వ్యాస మహర్షి. నిజముగా ఆ ఋషులకు తల వంచి నమస్కరించవచ్చు ప్రతిరోజు. ఇక మనలాంటి వాళ్ళము ముందు ప్రారబ్ధమును అనుభవించాలి. తర్వాత
ప్రారబ్ధముతో పాటు మన వైశాల్యముతో కూడుకున్న కుటుంబ వ్యవస్థని చూసుకోవాలి. దీనితో పాటు సామాజిక వ్యవస్థను చూసుకోవాలి. ఈ ప్రారబ్ధము, కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, వ్యక్తిగత సంరక్షణ, ఈ 4 గోడల మధ్యలో ఆత్మ బ్రహ్మ సేతువుని ఎక్కేటప్పుడు ఉత్సాహంగా ఎక్కగలదా? ప్రభావితమై ఆ దారిలో వెళ్ళాలనుకుని మళ్ళీ వెనక్కి వస్తుందా అనేది మీరు లోతుగా ఆ మార్గమును అవలంబించినప్పుడే మీకు అర్థమవుతుంది. అందుకనే సూత్రకారుడు ఏమంటాడంటే 14వ సూత్రములో దహర ఉత్తరేభ్య అంటాడు. అంటే చాందోగ్య ఉపనిషత్తులో అతయ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరో అస్మిన్ అంత ఆకాశః తస్మిన్ యదంత దన్ అన్వేష్టవ్యం తద్వావా విజిజ్ఞాసితవ్యం. ఈ బ్రహ్మపురం అనే నగరం ఎక్కడుంది అంటే సేతువు ఎక్కాలి అంటున్నారు. అయితే ఒక నగరం ఉంది, దాని పేరు బ్రహ్మపురము. ఆ బ్రహ్మపురము అనే సేతువు, ఆ నగరము ఎక్కడ ఉంది అనంటే మానవ శరీరము ధరించి ఉన్న ఆ జీవుడు స్వామిగా ఉన్న ఆ శరీరమున ఒక హృదయం ఉంది. ఎందుకంటే సర్వజీవులు శరీరాలను ధరిస్తారు. అందుకనే విశేషంగా చెప్పాల్సి వచ్చింది, మానవుడు ధరించుకొని ఉన్న శరీరములో ఒక హృదయం ఉంది. ఆ హృదయములో సూక్ష్మమైనటువంటి బ్రహ్మ ఆ హృదయములో ఉన్నటువంటి గుహలో అతను వ్యాపించి ఉన్నాడు. అంటే ఆ గుహలోకి వెళ్తే మీరు ఆ గుహని ఎటువైపు చూసినా, అధః చూసినా, ఊర్ధ్వం చూసినా, ఈశాన్యం నైరుతి మూల చూసినా, పడమర ఉత్తరము దక్షిణము వాయవ్యము చూసినా, ఆ హృదయపు గూటిలో ఉన్నటువంటి ఆ నగరమున బ్రహ్మనే వ్యాపించి ఉన్నాడు అని అన్నప్పుడు ఈ దహర ఆకాశం అంటే ఇక్కడ బ్రహ్మ వ్యాపించి ఉన్నాడా? అది జీవుని శరీరము కనుక, జీవుడి కోసం నిర్మాణము చేయబడి ఉంది గనక ఆ ఆకాశములో, ఆ హృదయం అనే ఆకాశములో జీవాత్మ వాచకమా, అది పరమాత్మ వాచకమా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే శరీరం ఎవరిది అంటే జీవాత్మది అంటున్నాం. శరీరం ఎవరి కోసం ఇచ్చాడు అంటే జీవాత్మ కోసం. మరి జీవాత్మదైనప్పుడు, జీవాత్మ ధరించుకుని ఉన్న శరీరములో ఆ హృదయం ఉన్నప్పుడు, ఆ హృదయములో దహర ఆకాశము అనే పదము జీవాత్మకు వర్తించాలి కదా, పరమాత్మనికి ఎందుకు వర్తిస్తుంది అని ఒకరు ప్రశ్నిస్తున్నారు. దానికి చక్కగా చెప్తున్నాడు. ఏష ఆత్మ పహత పాప విజగ్మో విమృతు ఇర్విశోకో విజిగత్సో అపిపాస సత్యకామ సత్య సంకల్ప. నువ్వు ఈ హృదయమును జీవుడి కోసం నిర్మాణము చేయబడింది అంటున్నా. ఆ హృదయములో జీవుడు ఉండాలి కదా, పరమాత్మనికి బోధకము కాకపోవచ్చు అంటున్నా. కానీ నిజముగా జీవునకు ఆ హృదయములోకి వెళ్ళాలి, ఆ హృదయమున ఏమి ఉన్నది, ఆ హృదయము లోపల ఎటువంటి కాంతి ఉంది, ఎటువంటి విభువు ఉన్నాడు,
అది జీవుడికి ఆ ఆకాశము సొంతమైతే, ఆ హృదయములో ఉన్న తత్వము జీవుడిదే అయితే, మరి మానవ జన్మ ఎత్తిన సర్వ జీవులు ఆ హృదయములో దాగి ఉన్నటువంటి సంపత్తులకు స్వామి అవ్వాలి కదా. అలా లోకమున కనబడుతుందా? నిజముగా 60 ఏండ్లు, 70 ఏండ్లు, 90 ఏండ్లు ఈ దేహములో మనం ఉంటాము. ఈ దేహానికి బయట ఉన్న ఆభరణాలు మనకు తెలుసు. ముక్కు పుల్ల ఎలాంటిది పెట్టుకోవాలి, చెవుల కమ్మలు ఇంట్లో ఉంటాయి ఎలా, పసుబొట్లకి వెళ్తే ఎలా, పెండ్లికి వెళ్తే ఎలా, మన పర్సనల్ చుట్టాల పెండ్లికి వెళ్తే ఎటువంటిది ధరించాలి, మన కడుపులో పుట్టిన బిడ్డల పెళ్లిలవుతే ఎటువంటిది ధరించాలి, రిపీట్ పెట్టుకుంటే మనం ధనికులం కాదంటారేమో. ఇలా మనము ఈ బాహ్య శరీరమును చక్కగా అలంకరించుకునేటటువంటి ఆలోచనలో ఉన్న మనము ఎలా అంటే, మనందరిలో జడకు వేసుకున్న రబ్బర్ బ్యాండ్ నుండి, ఈ బ్రహ్మ ముక్కుట స్థానంలో పెట్టుకునే టిక్లీ నుండి, గాజులు, కమ్మలు, టిక్లీ, రబ్బర్ బ్యాండ్, చెప్పులు, చివరికి ఈ గోర్ల పెంటు, ఇన్ని రకాలుగా మనం మ్యాచింగ్ అంటే సేమ్ కలర్ పెట్టుకోవాలని, ఇవాళ రెడ్ పెడితే దాన్ని మళ్ళీ తీసి రేపటి కట్టుకునే చీర కలర్ పెట్టుకుంటా. నేను ఆ అలంకరణని విమర్శించడం లేదు, సగం అర్థం చేసుకొని తిట్టుకోకండి నన్ను. ఇంత గమనించుకుంటున్న మనం ఇంత సభ్య సమాజంలో ఈ విధంగా ఉండాలి అని శరీరాన్ని ఇంత అలంకరింపజేసుకుంటున్నామే. అలా అలంకరింపజేసుకున్నటువంటి బాహ్య శరీరమును దర్పణములో చూసి సంతోషపడుతున్నాం. నా జడ బాగుంది, నా చీర బాగుంది, నేను బాగున్నాను, నా చేతిలో ఉన్న పర్స్ చాలా విలువైనది అని దాన్ని ఇలా చేతుల మీద స్టైల్గా పెట్టుకుంటాము. అది విలువైన ఫోన్, దాన్ని ఇంకా కుడి చేతిలో పట్టుకొని ప్రదర్శింపజేసుకుంటాం. ఇలా ఇంత గమనించుకుంటున్నటువంటి మనము, ఈ విధంగా దృష్టికోణముతో ఉన్న మనము ఏ విధమైన జీవనము గడుపుతున్నామనంటే, గతి శబ్దాభ్యాం తథాహి దృష్టం లింగం చ. ఎలా ఉంది మన జీవనం అంటే, తద్యథాహి హిరణ్య నిధిం నిహితమక్షేత్రజ్య ఉపర్యుపరి సంచరంతో న విందేయుః ఏవమే వేమాః సర్వాః ప్రజా అహర్ అహర్ గచ్చంత ఏతం బ్రహ్మలోకం న విందంతి అమృతే నహి ప్రత్యుఢ్యా అంటాడు. అంటే ఇంత జాగ్రత్తగా అవలంబిస్తున్నటువంటి మనము ఆ బ్రహ్మ చాలా విలువైన ధనమును ఒక చోట దాచిపెట్టాడు. అది కొనజాలదామన్నా కొనలేనటువంటి ధనం. మనం ఎలా ఉన్నామంటే ఆ ధనము పైనే కూర్చున్నాం మనం. అంటే పరమాత్ముడు అనేక రకాల ఆభరణాలను ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను మూసాడు. అది చూడ్డానికి కాష్టవత్ చెక్క పెట్టెలాగా ఉంది. అందుకనే మనం జీవన పర్యంతము ఆ పెట్టెని ఆసనం వల్ల ఉపయోగించుకున్నాం, దానిపైన కూర్చున్నాం. ఎంత అందంగా ఉంది ఈ పెట్ట అని దాన్ని ఉపయోగించుకుంటున్నాము తప్ప, దాన్ని ఒకసారి మూత తీసి చూద్దామనే ఆలోచన మనకు లేదు. మరి ఎక్కడో ఉన్నామంటే లేము.
విలువైన ధనం ఉన్నటువంటి బాక్స్ పైననే మనం కూర్చొని ఉన్నాం. అంటే ఎలా తెలుగులో ఒక సామెత ఉంది కదా, సంకలో పిల్లనెత్తుకుని ఊరంతా తిరిగారు అన్నట్టుగా ఈరోజు మన శరీరమున, మన హృదయ గూటిలో, విలువైన బ్రహ్మపురములో ఆ బ్రహ్మ అనంతమైన సామర్థ్యముతో, అనంతమైన సంపత్తులతో, అనంతమైనటువంటి సంకల్ప శక్తిని మనకి ఇవ్వడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. కానీ మనం ఆ బాక్స్ ని తెరవలేకపోతున్నాం. అందుకనే ఏమంటున్నాడంటే, అరే ఆ బాక్స్ లో ఏముందో అని తెరుద్దామన్న ఆలోచన లేని వాడికి, దాన్ని ఒక కట్టెపెట్టే అనుకొని ఆసనముగా ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తి దానిపైనే కూర్చొని భోజనం చేస్తాడు. దానిపైన కూర్చొని అనేక సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా సౌకర్యంగా ఉంది ఆ బాక్స్. ఎవరు తయారు చేశారు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ తయారు చేశాడు. గొప్ప శిల్పకారుడు తయారు చేశాడు. కాబట్టి అది ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, చక్కగా మృదువుగా ఉంది ఆసనం. అది వర్షానికి కొట్టుకపోదు, ఎండకెండదు, చలికి అది మంచు కురిసిన అది పీల్చుకోదు. అంటే రూపము మారనిదిగా ఆ బాక్స్ పైన మనం కూర్చున్నాం. ఒక్క రోజా 2 రోజులా అంటే నిరంతరము కూర్చొని ఉన్నాం. కానీ ఆ బాక్స్ ని తెరవాలనే ఆలోచన మనకి రాలేదు. ఎవరో అటువంటి ఆభరణాలు ధరించుకొని మన ముందు నుంచి వెళ్తే, ఇవి ఎక్కడ కొన్నారండి, ఇవి మీకు ఎలా లభించాయండి అన్నప్పుడు, అయ్యో నేను ఎలా ఈ ఆభరణాలను ధరించుకున్నానో ఇటువంటిదే మీ యొక్క హృదయములో కూడా ఉన్నవి, మీరు ధరించుకోవచ్చు అన్నప్పుడు అవునా. కానీ అంతలోపే శరీరము నుండి సూర్యుడు, ఆత్మ అస్తమించి వెళ్ళిపోతాడు. అందుకనే ఏమంటున్నాడంటే, జీవుడు శరీరం అంతటా ఉంటూ కూడా గురు ఉపదేశము లభించకపోతే, బ్రహ్మవిదుడు దారిన తటస్థపడకపోతే, ఎవరైతే బ్రహ్మపురములోకి వెళ్ళి బ్రహ్మ ద్వారా ఇవ్వబడిన ఆభరణాలను ధరించుకొని సుఖముగా ఉన్న వ్యక్తిని దర్శించుకోకపోతే, అతనికి తన హృదయములో ఒక పెద్ద బాక్స్ ఉంది, అందులో విలువైన ఆభరణాలున్నవి అని తెలుసుకోలేని అసమర్థ ఆత్మ అది బ్రహ్మవాచకమే అవుతుంది. కానీ ఆత్మవాచకం ఎలా అవుతుంది? తన శరీరములోనే ఉన్నటువంటి, తన హృదయములోనే ఉన్నటువంటి ఆ విలువైన ఆభరణాలని ఎవరో చెబితే కాని తెలుసుకోలేని అసమర్థురాలు ఈ ఆత్మ. అందుకనే పరమాత్ముడు ఎంత సమర్థుడు అంటే, సంపూర్ణ శరీరములో జీవాత్మ రాజ్యం పెట్టాడు. సంపూర్ణ శరీరములో జీవుని యొక్క రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి రాజుగా ఎక్కడ కూర్చోవాలి అంటే హృదయంలోనే కూర్చోవాలి. హృదయం లోపల కూర్చోలేడు జీవుడు, హృదయం పైన కూర్చుంటాడు.
ఇంత సమర్థుడను, నేను రాజుని, నేను మహాధీశుణ్ణి అని నువ్వు ఏదైతే ఈ శరీరమున రాజ్యం వెళ్తున్నావో, ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ గుహ ఎందుకు మూయబడి ఉంటుంది ప్రతిరోజు? ఎందుకంటే తెరిచి ఉంటే అందులో ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. కానీ డబ్బు మూత పెట్టి ఉంటేనే మనకు అది ఎంటీ ఉన్న కుతూహలత ఉంటది. మన ముందు చాలా జాటుకి ఇట్లా కొంగు వెడల్పు చేసుకొని మూత పెట్టింది, అందులో ఏమున్నాయో నేను చూడలే అంట. కానీ ఏదో ఉండొచ్చు, అందుకనే మరి అంత జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ పెట్టి డబ్బకి మూత పెట్టి నిశ్శబ్దంగా అటక మీద పెట్టిందంటే ఏదో ఉండొచ్చు. జీవుణ్ణి కూడా పరమాత్ముడు సమస్తము వైపు రాజ్యం ఏలుకోగలిగే అవకాశం ఇచ్చిన ఆ గుహని తెరిచే అవకాశం మాత్రం బ్రహ్మసేతు ఎక్కిన వాడికే ఇస్తున్నా. అంతటి విలువైనటువంటి ఈ మానవ దేహములో ఆ ధనమును ఎక్కడుంది అని అక్కడే తిరుగుతున్నాం మనం. దాని చుట్టే తిరుగుతున్నాం, దానిపైన నిలబడే వెతుకుతున్నాం, దానికి నలువైపుల తొంగి చూస్తున్నాం. ఎక్కడుంది దాని కిందికి వెళ్ళిందేమో అని కూడా చూస్తున్నాం. ఇంట్లో పాము వస్తే అది ఎటువైపు వెళ్ళిందో చూస్తున్నాం. అటులనే మనము కూడా ఆ గుహకి దగ్గరగా నిలబడి గుహకి నలువైపులా చూస్తున్నాము, కానీ గుహ ద్వారాన్ని మాత్రం మనం తెరుచుకోలేకపోతున్నాము. అలా ఈ తలుపులు తెరవకుండా ఆ గుహ లోపల ఎటువంటి విలువైన ఆభరణాలున్నాయో తెలుసుకోలేనటువంటి అసమర్థుడు ఈ జీవుడు. అందుకని ఆకాశము వలె శుద్ధుడు, వ్యాపకుడు, నిర్గుణుడు ఎవరయ్యా అంటే బ్రహ్మనే అంటాడు. అందుకనే ఎవరైతే శబ్దము చెయ్యకుండా బాగా విలువైన సంపత్తిని లెక్క పెట్టుకునేటప్పుడు గృహస్థులు పిల్లల్ని పడుకోబెడతారు, అత్త మామ సేవకులు అందరూ పడుకున్నాక నిశ్శబ్దంగా అర్ధరాత్రి ధనమును లెక్క పెట్టుకుంటారు. అది కూడా దంతాల మధ్యలో కాదు, కంటితో సైర చేసి స్పర్శతో తెలుసుకుంటారు ఆ ధనమును. అలాగే ఎవరైతే శబ్దము చెయ్యకుండా, అల్లరి చెయ్యకుండా ఇతరులకు ఆ మార్గమును నేను వెళ్తున్నా అని అహం గచ్చామి అని ఉపదేశం ఇవ్వకుండా నిశ్శబ్దముగా అంతర్గతముగా అంతర్ముఖుడై ఆ గుహ ద్వారము తెరిస్తే అటువంటి స్థితి, అటువంటి సామర్థ్యం కొందరో సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఆ గుహలో ఉన్నది జీవుడు కాదు, పరమాత్ముడే. ఒకవేళ జీవుడే ఉంటే లోకమున అందరూ కూడా ఇలా పరిగెత్తే వాళ్ళు కాదు. కనుక హృదయపు గూటిలో దహర ఆకాశము పరమాత్మ వాచకమే, కానీ జీవుని వాచకం కాదు. ఆ గుహలోకి చాలా నిశ్శబ్దముగా, చాలా శ్రద్ధతో, చాలా విశ్వాసముతో, చాలా సామర్థ్యముతో ఆ గుహమును తెరుచుకోవలసి ఉంటుంది. కనుక శరీరమున గల హృదయము నా అంతర్గతంగా ఎవరు అంటే అది పరమాత్మ వాచకమే అని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.